కానీ గిజ్ చేసిండ్రు. గిజ్ చూడండి రా, మీరు విజువల్ చూడండి. తోపుడు బండిపై కోస్గి ప్రభుత్వ హాస్పిటల్కి ఈ మొగులప్ప అనే యువకుడిని తోపుడు బండిపై తీసుకుపోయినారు. ఎంత ఘోరమా ఇది, నిజంగా నాకు అర్థం కాదు. ఎంత దారుణం. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఎక్కడ ఆ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ జోలుల మీద తీసుకుపోవడం, బైక్ల మీద తీసుకుపోవడం, భుజాలపై ఎత్తుకుపోవడం అక్కడ చూస్తుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళ. అది ఎక్కడ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కోస్గిలా. మనమేమో తెలంగాణ రైజింగ్ 2047 అని నినాదాలు మనవి. ఏంది పరిస్థితి? తోపుడు బండిపై పోలీసు వాళ్ళు అంత హడావిడిగా తీసుకుపోవాల్సిన అవసరం ఏముందంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వం చనిపోయింది అప్పటికే, టిప్పర్ కింద పడే అప్పటికే చనిపోయింది ఆ పిల్లగాడు. అంత హడావిడిగా ఎందుకు తీసుకుపోయినరు? అక్కడ రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయంట. తిరుపతి రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఒత్తిడి మేరకు పోలీసులు హడావిడిగా తోపుడు బండిపై తీసుకుపోయినారంట. అక్కడ ఎక్కడ ధర్నా చేయాల్సి వస్తుందో, ధర్నా చేస్తారో ప్రజలు, కుటుంబ సభ్యులు, ఎక్కడ పెద్ద ఇష్యూ అవుతుందో, ఆ టిప్పర్ను ఎక్కడ పట్టుకుంటారో, ఆ దంద ఎక్కడ బయట పడుతుందో అనే కోణంలో అక్కడ రాజకీయ ఒత్తిడి వల్ల పోలీసులు హడావిడిగా తీసుకుపోయినారు.